అంటే ఫస్ట్ యంగ్ ఆఫీసర్ గా మీరు డైరెక్ట్ కొత్తగూడెంలో పోస్టింగ్ తీసుకున్నారు. అంటే అది ఒక కాన్ఫ్లిక్టెడ్ జోన్, నక్సలిజం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మీకంటే ఫస్ట్ టైం అసలు మీ మైండ్ సెట్ ఏంటి? అప్పుడు నాకు అప్పుడు ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లో అందరిలాగానే ఉండేది. నక్సలిజం అంటే ఎవడో మనకు తెలియదు, ఏ రోడ్డు ఎంబటి కార్నర్ లో ఉండి మన మీద ఎవడన్నా దాడి చేస్తాడనేటటువంటి, అంటే ఒక మామూలు మనం కాలేజీ నుంచి వచ్చి బయటికి అప్పుడే యంగ్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు ఒక ఏమాత్రం ట్రైనింగ్ అయింది అంతే తప్ప కానీ అవగాహన లేదు. రకరకాల భయాలు ఉంటాయి. ఆ టైంలో నక్సలిజం చాలా పీక్లో ఉండేది. మాధవరెడ్డి గారు అని చెప్పి హోమ్ మినిస్టర్ ఉండారు, ఆయన్ని గట్కేసర్ దగ్గర బ్లాస్ట్ చేసి చంపేశారు అనమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర బ్లాస్ట్ చేశారు 2003లో తిరుపతి దగ్గర. ఎంతోమంది ఎస్పీలని చంపారు, ఎంతోమంది ఎమ్మెల్యేలని చంపారు, ఎన్నో పోలీస్ స్టేషన్స్ అటాక్ చేసి పోలీస్ కానిస్టేబుల్స్ 100 మంది చనిపోయారు. ఆ పరిస్థితుల్లో అప్పుడు మేము ఉద్యోగం చేయడం అనేది ఖచ్చితంగా అది డెఫినెట్గా ఒక కత్తి మీద సాము లాంటిది ఉండేది అనమాట. సో ప్రతిరోజు కూడా మనం పర్ఫామ్ చేయాలి అక్కడ. అంటే మనం అక్కడ ప్రజలకి దగ్గర అవుతుండే ఈ నక్సలిజం అనే దాన్ని ఎలిమినేట్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కృషి చేసింది. దాంట్లో నేను కూడా ఒకటి అవ్వటం అనమాట, అంతే. అంటే మీకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, గెలంట్రీ అవార్డు కూడా మీరు తీసుకున్నారు. సో ప్రాణాలకి తెగిస్తేనే ఇలాంటి అవార్డ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు చేసిన ఆపరేషన్స్లో ఇది నాకు చివరి రోజేమో అన్న అలా ఫీల్ అయిన ఆపరేషన్స్ ఏమన్నా? అలా ఏం లేదండి. అంటే ఇది చివరి రోజు ఇదే అనేది అట్లా ఏమి ఉండదు. బట్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు హైలీ వనరబుల్ ఏరియాస్ లైక్ మార్కాపూర్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అది ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నక్సల్స్ హెడ్ క్వార్టర్స్ కింద తీసుకునేవాళ్ళు అప్పుడు. సో అక్కడ ఎస్పీ మీద బ్లాస్టింగ్ అయింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండటంతో అతను సేఫ్ గార్డ్ అయ్యాడు. ఒంగోలు అవుతుంది. నన్ను కూడా చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. అది ఎప్పటికప్పుడు మేము తప్పించుకోవటం అది జరుగుతుండేది. సో అంటే ప్రతిరోజు కూడా మనం సర్వైవ్ అవ్వాలి. అంటే మనం ఖచ్చితంగా బతకాలన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఎత్తుగడలు కానీ ఇవన్నీ ఉంటాయి, అవి చేస్తుండేవాళ్ళము. సో ఈరోజు ఇక్కడ లేదు, మనం ఇక్కడ ఇదే లాస్ట్ డే అట్లా ఏమి ఉండదు. సో ప్రతిరోజు ఫైట్ చేయటం, నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి ఆ టైంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు కానీ, కానిస్టేబుల్ కానీ, హోంగార్డులు కానీ అందరూ కూడా ఆ తెగింపు, ఆ ధైర్యం చూపించారు కాబట్టి తర్వాత నక్సల్ ఫ్రీ అయింది అనమాట. ఇప్పుడు తెలంగాణ అంతా కూడా మీరు చూస్తే కనుక ఇప్పుడు నక్సల్ ఫ్రీ అయింది. ఏదో ఒక 2-3 కొంతమంది సరెండర్ అవ్వాల్సి ఉన్నారు. ఇప్పుడు ఇండియా మొత్తం కూడా నక్సల్ విముక్త భారత్గా, అంటే మొత్తం పూర్తిగా నక్సలిజంని చేసినట్టుగా మన కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది. సో దీంట్లో ఎంతమంది పోలీసుల కృషి ఉంది, వాళ్ళ ధైర్య సాహసాలతో చేసినటువంటి ఉన్నాయి. అండ్ వీఆర్ ఫార్చునేట్, బహుశా అట్లాంటి వాటిలో కూడా మేము ఉన్నాం అనేది బహుశా ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్సే మమ్మల్ని చాలా బహుశా ఒక స్ట్రాంగ్ ఆఫీసర్స్గా తయారు చేసిందేమో అనుకుంటాం. అంటే ఈ యుద్ధాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ నక్సలిజంని కౌంటర్ చేయటము దీంట్లో అనే దాంట్లో అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా డెఫినెట్గా కొంత డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటారనమాట. అది సో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా వర్క్ చేశారు. సో ఎన్కౌంటర్ చేయాలి నక్సల్స్ని, ఈ విధంగా ఉంటుంది అక్కడ. లైక్ హ్యూమన్ రైట్స్ స్క్రూటినీ కూడా ఉంటుంది. అక్కడ నుంచి షిఫ్టింగ్ టు ఐపీఎస్ ఆఫీసర్గా పౌరుల హక్కులను కాపాడాలి. సో ఇక్కడ హ్యుమానిటీ గ్రౌండ్స్. సో ఈ రెండిటికి మధ్య, అంటే రెండు పబ్లిక్ సర్వీసే కాదనట్లేదు, బట్ ఒక థిన్ లైన్ ఉంటుంది. మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? నక్సలైట్స్ని అది చేసినప్పుడు దానికి ఉండేటటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది. అంటే అప్పుడు గ్రేహౌండ్స్లో కానీ హ్యూమన్ రైట్స్ అంటే ఎస్ డెఫినెట్గా వాళ్ళని ఎవరైనా నిరాయుధులు దొరికితే వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసే చాలా సందర్భాలు ఉన్నాయి చేసినవి. బట్ వాళ్ళు దాడి చేస్తే పోలీసుల మీద సెల్ఫ్ డిఫెన్స్లో చేస్తున్నప్పుడు ఎన్కౌంటర్లు చాలా అయినాయి ఉన్నాయన్నమాట. సో అది ఒక టైప్ ఆఫ్ ఇది. హ్యూమన్ రైట్స్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్లోకి వచ్చి సపోజ్ ఒక ఎస్ఐ అకారణంగా ఎవరి మీదన్నా ఒక వ్యక్తి మీద కర్రతో కొట్టో లేదా అతని చెంపదెబ్బ కొట్టినా కానీ కూడా సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అంత కఠినంగా ఉన్నప్పుడు ఇక్కడ మనము రైట్ ఉన్నవాడి మీద రైట్ వైపు బిహేవ్ చేయాలి, రాంగ్ వాడి మీద ఎవడో రౌడీ షీటర్ ఉంటాడు వాడిని తెచ్చి కొంచెం కఠినంగా హ్యాండిల్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. బట్ జెన్యూన్ పార్టీసు లేకపోతే ఎవడో చిన్న ఏదో వస్తారు, భార్యాభర్తల ఇష్యూలో వచ్చిన వాడిని తీసుకొచ్చి అతను ఏదో చిన్న సమస్యతో వస్తాడు, లేదా ఇంకేదో అతను నష్టపోయిన వాళ్ళు వస్తాడు, బాధితుడిని మనం 4 మిస్ హ్యాండిల్ చేయడం కానీ చేస్తే కనుక చాలా కఠినంగా హ్యాండిల్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సెపరేట్గా చూడాలి. సో పబ్లిక్ అనేది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మనం ఒక నమ్మకం కలిగించాలి అనేది ఆ ఫిలాసఫీలో మేమంతా కూడా ఉద్యోగం చూస్తూ వచ్చిన వాళ్ళం అనమాట అందరం. సో దాంట్లో నేను కూడా ఒకటినే అంటే ఆ ఫిలాసఫీ సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళలో. అంటే ఈ వ్యవస్థ పబ్లిక్కి మంచి చేస్తేనే ఇది ఉంటుంది. అందుకోసం ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు ఖమ్మంలో ఉన్నారు, మీరు చూసారంటున్నారు,
ఏ జిల్లాలో పనిచేసినా కానీ అక్కడ ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారన్నమాట. ఆ టైంలో ఎస్పీగా చేసినప్పుడో లేకపోతే డిఎస్పీగా చేసినప్పుడో వాళ్ళని అధికారి చేశారంటే వీ ఫీల్ సో హ్యాపీ. ఇప్పుడు మేము నల్గొండకి వెళ్తే కనుక మీరున్న టైంలో ఇలా జరిగింది అలా జరిగింది అంటే కనుక మంచి స్మృతులు తీసుకొని వెళ్తాం. వరంగల్కి వెళ్తే కనుక అక్కడ ఏది కబ్జాలు నియంత్రించారు లేకపోతే ఇదంటే అంతకన్నా ఒక అధికారికి ఏం కావాలి? మనం మంచి ప్రజల్లో మంచి పేరు, మంచి వాళ్ళకి మంచి మెమరీస్ ఉంటాయి కనుక దట్ ఈస్ వాట్ వీ లుక్ ఫర్. సో అది వీ ఫీల్ సో హ్యాపీ హియరింగ్ ఇవన్నీ ఇట్లాంటివి అనమాట. అట్లా